శాంతి. ఈరోజు మనము యోగము మెడిటేషన్ ఎలా చేయాలనేది తెలుసుకోవాలి కదా. మెడిటేషన్ ద్వారా అష్టశక్తుల ప్రాప్తి ఏం లభిస్తుందో మనం తెలుసుకున్నాము. మరి మీరందరూ పరమాత్మతో ఒక క్లోజ్ రిలేషన్, ఒక దగ్గర సంబంధాన్ని ఫిక్స్ చేసుకొని భగవంతుడితో ఆ సంబంధంతో మనం కమ్యూనికేట్ అవ్వాలి. రిలేషన్ ఫిక్స్ చేసుకున్నారు కదా. జనరల్గా భగవంతుడు మన తండ్రి అంటాం, గాడ్ ఫాదర్ అంటారు చూడండి. తండ్రి అన్న సంబంధం ఎక్కువగా ఎందుకు పెట్టుకుంటారంటే తండ్రి నుంచి పిల్లలకి వారసత్వం అంటే ఆస్తి లభిస్తుంది. సో తండ్రి పిల్లల సంబంధం అనేది ఎక్కువగా జోడించడం జరుగుతుంది ఇక్కడ. అందుకనే ఆత్మలందరికీ, అసలు ఆత్మకి స్త్రీ పురుష భేదం లేదు, కానీ ఆత్మల్ని కొడుకుగా పరమాత్మ తండ్రిగా భావించడం వల్ల ఎలా అయితే మరి తండ్రి ఆస్తి కొడుకుకే కదా వస్తుంది. అందుకని స్వయాన్ని ఆత్మగా, భగవంతుడికి కొడుకుగా, పరమాత్మని తండ్రిగా ఎక్కువగా భావిస్తాం. అందుకని పరంపిత పరమాత్మ అంటారు. పరంపిత ఉన్నతోన్నతమైన తండ్రి. అలాగే మనందరం కూడా ఒకే తండ్రి పిల్లలం కాబట్టే యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు. సిస్టర్హుడ్ అన్న పదం లేదు చూడండి. అంటే మనందరం కొడుకులుగా భావించడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అయితే అదే సంబంధం పెట్టుకోవాలని లేదు. వారు నిరాకారుడు కాబట్టి, ఆత్మ నిరాకార రూపమే కాబట్టి ఏ సంబంధమైనా మనం జోడించవచ్చు. మనం ఇంతకుముందు చిత్రం కూడా చూసాం కదా. ఆత్మ శరీరానికి ఏం కావాలన్నా శరీర తండ్రి ఎలా అయితే అందిస్తారో, అలాగే ఆత్మకు ఏం కావాలన్నా పరమాత్మ నిరాకారుడి నుంచి మనకి లభిస్తుంది. ఆత్మ నిరాకార రూపం కాబట్టి పరమాత్మ నిరాకార రూపం. ఆ రూపంలోనే వారిని మనం జ్ఞాపకం చేయాలి. మనం అనుకున్నాం కదా, బాడీ అనేది ఒక ప్లాస్టిక్ వైర్ లాంటిది. ప్లాస్టిక్ వైర్తో కనెక్ట్ అయితే కరెంట్ సప్లై రాదు. లోపల ఉన్న రాగి తీగతో కనెక్ట్ అవ్వాలి. అంటే శరీరంగా కాదు, ఆత్మగా భావించి పరమాత్మతో మనం కనెక్ట్ అవ్వాలి. అయితే యోగం చేసేటప్పుడు చాలామంది అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ టైంలో చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా కూర్చుని చేయాలి, సిట్టింగ్ పోస్చర్ ఏంటి, ఇలా ఎక్కువ మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది యోగం అంటే యోగాసనాలు, ఆసనం అన్న భావన ఉంటుంది. అందుకని ఏ ఆసనంలో కూర్చోవాలి ఇట్లా చాలామంది అడుగుతారు. వాస్తవానికి ఆత్మ పరమాత్మతో ఒక కమ్యూనికేషన్ చేసుకుంటున్నాం కదా. పరమాత్మతో మనం మాట్లాడుతున్నాము, శక్తిని తీసుకోవాలనుకుంటున్నాము. సో ఇట్ ఈస్ లైక్ అ ఫ్యామిలీ గ్యాదరింగ్, ఫ్యామిలీ మీటింగ్. కొడుకు తండ్రితో మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఎలా కూర్చోవాలి, అదేమన్నా రూల్స్ ఉంటాయా? ఇప్పుడు ఈ శరీర తండ్రితో మనం మాట్లాడుతున్నాము, మనం ఇట్లాగే కూర్చోవాలి, ఇదే ఆసనంలో కూర్చుని మాట్లాడాలి, అలా ఉంటుందా? ఉండదు కదా. క్యాజువల్గా మన పని చేసుకుంటూ కూడా మనం మాట్లాడుతూ ఉంటాము, క్యాజువల్గా కూర్చుని మాట్లాడతాము కదండి. సో ఇది కూడా అటువంటిదే. కానీ ఆత్మతో పాటు ఈ శరీరానికి కూడా మనం శక్తిని నింపాలి అనుకున్నప్పుడు కూర్చునే విధానంలో ఒక పద్ధతి ఉంటుంది. అయితే ఎందుకు ఈ విధానం అంటే మనం శరీరంలో కూడా శక్తిని మనం ప్రసరింప చేయాలనుకుంటే, బికాజ్ మైండ్ బాడీ రెండూ హెల్దీగా ఉండాలి కదండి. సోల్లో మైండ్ ఉంది, సో ఆత్మకి శక్తి కావాలి, శరీరానికి కూడా శక్తి కావాలి. మనం శరీరం కూడా ఏమీ కంప్లీట్గా ఆరోగ్యంగా శరీరానికి శక్తి అవసరం లేదు అనే స్టేజ్ అయితే లేదు కదా మనకి. సో దానికోసం సిట్టింగ్ పోస్చర్ ఉంటుంది. శరీరానికి శక్తిని నింపాలనుకుంటే, లేదంటే మనం ఫ్రీగా క్యాజువల్గా ఎలా అయినా కూర్చోవచ్చు. అయితే దీనికి శరీరానికి 3 అవుట్లెట్స్ ఆర్ ఇన్లెట్స్ ఉన్నాయి. అంటే శక్తి వెళ్ళడానికి రావడానికి 3 దారులు ఉన్నాయండి. మొదటిది పాదాలు.
మన పాదాల నుంచి కూడా శక్తి బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది. అందుకనే పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలంటే వాళ్ళ పాదాలకి నమస్కారం చేయమనేవారు. అంటే ఆ పాదాల నుంచి వెళ్తున్న శక్తిని మనం తీసుకోవాలి అనేటువంటి ఒక భావనతో పెట్టిన విధానం అది. దాని అర్థం ఎవరికి ఇప్పుడు తెలియదు అనుకోండి, ఏదో ఇట్లా అనేస్తాం అంతే. కానీ పాదాల నుంచి శక్తి బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది. అందుకని మనం మన బాడీలో స్టోర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి శక్తిని ఆ పాదాలని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం అంటే అయితే కూర్చోగలిగితే బాసిపటం వేసుకుని కూర్చోవచ్చు, సుఖాసనం అంటారు దీన్ని. ఒకవేళ ఇలా కూర్చోలేము అనుకుంటే కాళ్ళు స్థిరంగా నేలకు ఆంచి కూర్చోవాలి. గాల్లో తేలినట్టుగా పెట్టకూడదు. అంటే క్రాస్ లెగ్ ఇట్లా కాళ్ళు పెట్టుకుంటారు చూడండి, గాలికి ఎక్స్పోజ్ అయ్యేలాగా. అలాగా కూర్చోకూడదు. కూర్చుంటే పాదాలు నేల కాంచాలి, లేదా కూర్చోగలిగితే బాసిపట్టంలో వేసుకోవడం చాలా మంచిది. సో మనం ఈ డోర్ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే, ఇక సెకండ్ డోర్ మన చేతులు. మన చేతుల నుంచి కూడా శక్తి వెళ్తుంది, అరచేతుల్లోంచి శక్తి వెళ్తుంది, వస్తుంది. అందుకని మనం దండం పెట్టుకోవడం కూడా చూడండి ఇట్లా క్లోజ్ చేస్తున్నాం. ఈ పోస్చర్ని, ఈ డోర్ని క్లోజ్ చేసేస్తున్నాం. అలాగే ఆశీర్వదించాలంటే కూడా చేతులు ఇట్లా పెడతారు. అంటే ఈ ఎనర్జీ వాళ్ళకి వెళ్ళాలని భావన. ఇప్పుడు అది అందరికీ తెలియదు, బట్ అది ఎనర్జీ అలా ఫ్లో అవుతుంది అని. అందుకని మనం ఏం చేస్తామంటే మరి బాడీలోకి ఎనర్జీ సేవ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ డోర్స్ని కూడా క్లోజ్ చేసేస్తాం. అయితే ఇట్లాగా లేకపోతే ఇలాగా, మనం ఎలా కావాలంటే అలాగా. అయితే మరి కొందరు అంటారు ధ్యానం చేసేటప్పుడు ముద్రలు వేసుకుని కూర్చోవాలంటారు కదండి, జ్ఞాన ముద్ర అని చెప్తారు కదా. ఇట్లా చేతులు చాపి కూర్చుంటారు కదా యోగిలైనా లేకపోతే ఋషులైనా తపస్సు చేస్తున్న వాళ్ళైనా. ఇలా ఎందుకు కూర్చుంటున్నారంటే మూడో డోర్ ఏదైతే ఉందో, 3 తలుపులు కదా, మూడో డోర్ మూసేస్తున్నాం కాబట్టి ఈ డోర్ తెరిచి ఉంచుతున్నాం. ఏదో ఒక డోర్ తెరిచి ఉంచాలి, ఎనర్జీ ముందు మనలోకి ఎంటర్ అవ్వాలి కదా. సో ఒక డోర్ తెరిచి ఉంచాలి. ఇప్పుడు నేను ఒక గదిలో 3 తలుపులు ఉన్నాయి, అందులో స్టాక్ నింపాలనుకుంటున్నాను. మిగతా 2 తలుపులు వేసేస్తాను. ఒక తలుపు అయితే తెరిచి ఉంచాలి కదా, అసలు లోపలికి పంపడానికైనా తీసుకువెళ్ళడానికి. పంపిన తర్వాత క్లోజ్ చేస్తాం. అదేవిధంగా మనకి 3 డోర్స్ ఏంటి, ఒకటి కాళ్ళు పాదాలు, 2 అరచేతులు, 3 కళ్ళు. అయితే రాజయోగంలో మనం కళ్ళు తెరిచి చేస్తాం. అంటే ఆ డోర్ తెరిచి ఉంచుతున్నాం కాబట్టి ఈ డోర్ని క్లోజ్ చేస్తున్నాం. లేదు మనం కళ్ళు మూసుకొని చేస్తే అప్పుడు మనం ఈ డోర్ మనం తెరిచి ఉంచవచ్చు. అండ్ ఇంకొకటి, ఋషులు మునులు ఎందుకు ఇట్లా తెరిచి చేసేవారు అంటే వాళ్ళు నింపుకున్న శక్తిని ప్రకృతికి కూడా ఇవ్వాలి అనేటువంటి భావన. అది మనతో పాటు మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్కి కూడా ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేందుకు ఆ విధంగా కూర్చుంటారు. మరి మనకు బాడీకి కావాలి అనుకుంటున్నప్పుడు మనం ఆ డోర్ని క్లోజ్ చేస్తాం. ఇక మూడవది కళ్ళు కదా, థర్డ్ డోర్. అయితే కళ్ళు తెరిచి చేయడమే జనరల్గా ఎక్కడైనా ఏ ధ్యానంలో అయినా చెప్తారు, యోగం నేర్పించేటప్పుడు, మెడిటేషన్ అంటే. కానీ ఇక్కడ మనకి పరమాత్మ కళ్ళు తెరిచి చేయమంటారు. ఎందుకు కళ్ళు తెరవాలి? యాక్చువల్గా కళ్ళు మూసుకుంటేనే బాగుంటుంది కదా, అవునా? వాస్తవానికి మనం కళ్ళు తెరిచి ఎందుకు చేయాలి అంటే మనసు అనేది భ్రమిస్తూ ఉంటుందంటాం కదా. అయితే మనసు భ్రమిస్తూ ఉంటుంది కళ్ళు తెరిస్తే, అందుకని కళ్ళు మూసుకుంటే ఏకాగ్రం అవుతుంది అని అనుకుంటారు. కానీ నిజానికి భ్రమించే మనసు కళ్ళు తెరిచినా భ్రమిస్తుంది, కళ్ళు మూసుకున్నా భ్రమిస్తుంది. ఇంకా చెప్పాలంటే కళ్ళు మూసుకున్నప్పుడే ఎక్కువ భ్రమిస్తుంది, కాదంటారా? ఇప్పుడు మనం కళ్ళు తెరిచి ఉన్నాము, నా కళ్ళ ఎదురుగా ఒక 3 ఉన్నారు వ్యక్తులు, వాళ్ళని నేను చూస్తూ ఉంటాను. అంతకు మించిన వ్యక్తులు నాకు కనిపించరు కదా. ఒకవేళ భ్రమించినా కొద్దిగా వాళ్ళ మీదకి ఆలోచనలు నడవచ్చు.
నేను కళ్ళు మూసుకున్నాను, నా చిన్నప్పుడు స్కూల్ గుర్తొచ్చింది. అక్కడ స్కూల్ ఫ్రెండ్స్, టీచర్స్, ప్లే గ్రౌండ్, క్లాసెస్, ఎంత పెద్ద ప్రపంచం కనిపిస్తోంది నాకు. మూసుకుని ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కనిపిస్తుందండి, తెరిచుంటేనే తక్కువగా కనిపిస్తుంది చెప్పాలంటే. భక్తిలో కూడా అందుకనే అంటారు దర్శించుకోండి అంటారు. మనం గుడికి వెళ్ళి వచ్చాక ఏమంటామండి, ఎక్కడికి వెళ్ళామంటే దర్శనం చేసుకుని వచ్చాను ఇప్పుడే అంటాం. దర్శనం అంటే అర్థం ఏంటి చెప్పండి అసలు అర్థం? దర్శనం అంటే చూడడం కదా. కానీ మనం వెళ్ళి ఏం చేస్తాం, గంటల తరబడి లైన్లో నిలబడి తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏం చేస్తున్నాం, కళ్ళు మూసేసుకుంటున్నాం. దర్శనం అంటే చూడడం కదండి, కళ్ళు ఎందుకు మూసుకుంటున్నాం? వాస్తవానికి కళ్ళు మూసుకోవాలా చూడాలా? ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది, నేను మీ దగ్గరికి సలహా కోసం వచ్చాను లేదా సాయం కోసం వచ్చాను. నేను కళ్ళు మూసుకుని మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? నచ్చుతుందా? లేదా కళ్ళు మూసుకోక్కర్లేదండి, అసలు మీ వంకే చూడకుండా నేను ఎటో చూస్తూ మాట్లాడుతున్నాను అనుకోండి, మీకు నచ్చుతుందా? నచ్చదు కదా. ఆ మాత్రం దానికి నా ఎదురుగా రావడం ఎందుకు అనిపిస్తుంది కదా. అలాగే మనం దర్శించుకుంటామని వెళ్తున్నాము, చూడాల్సిన చోట కళ్ళు మూసుకుంటున్నామంటే మరి దాని భావార్థం ఏంటి? పరమాత్మ అంటారు కళ్ళు తెరిచే చేయాలి. దీని యొక్క బెనిఫిట్ ఇంకా ఫ్యూచర్లో ఉందండి. కళ్ళు తెరిచి చేయడం అనేది ఎందుకంటే ఈ రాజయోగాన్ని కర్మయోగం అని కూడా అంటాం. కర్మయోగం అంటే కర్మ చేస్తూ కూడా నేను మెడిటేషన్ చేయగలగాలి. స్టార్టింగ్లో అంటే కూర్చుని చేస్తున్నాం ఇనీషియల్గా, కానీ డే అంతా కూర్చోవాలి, రోజంతా కూర్చోవాలి, లేదా రోజుకి అనేక గంటలు కూర్చోవాలంటే మనకి ఎక్కడవుతుందండి? మన బిజీ లైఫ్ స్టైల్లో రోజు అంతంతసేపు అంటే మనకు కష్టం కదా, అవునా? కాబట్టి దీంట్లో ఇంకొక యాంగిల్ ఏంటంటే కర్మయోగం. కర్మ చేస్తూ కూడా మనం యోగం చేసుకోవచ్చు. అది మన యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగే కొద్దీ మనం ఆ యొక్క విధానం కూడా నేర్చుకుంటాం. కానీ కర్మ చేస్తూ చేయాలి అంటే, కర్మ చేస్తున్నప్పుడు మనం కళ్ళు తెరిచి చేస్తామా కళ్ళు మూసుకుని చేస్తామా? ఏ కర్మ అయినా కళ్ళు తెరిచే చేస్తాం కదా. ఇప్పుడు నాకు కళ్ళు మూసుకుని యోగం చేయడం అలవాటు అయిపోయింది అనుకోండి స్టార్టింగ్ నుంచి, అప్పుడు కర్మ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, కళ్ళు మూసుకుంటే కానీ నేను కనెక్ట్ అవ్వలేను భగవంతుడితో అంటే ఇంకా అక్కడ ఏమవుతుంది, పనన్నా ఆగిపోతుంది కదా. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేస్తుండగా ఖాళీగా లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాను, నేను అప్పుడు యోగం చేయాలి, కర్మ చేస్తూ యోగం చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు మరి కళ్ళు మూసుకుని చేయడమే అలవాటైతే కష్టం కదండి. సో ఆ ఫ్యూచర్ బెనిఫిట్ కూడా అంటే కర్మయోగిగా మనం తయారవ్వడానికి కూడా మనం కళ్ళు తెరిచి చేయడం అలవాటు చేసుకుంటే మనకు అది ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి, దీని పేరు సహజ రాజయోగం. సహజం. కళ్ళు తెరిచి ఉంచడం సహజమా అండి, కళ్ళు మూసుకోవడం సహజమా? ఏది సహజం? మనం ఏమంటాము, కళ్ళు తెరిచి ఉంచండి అని నేను ఎవరికీ చెప్పక్కర్లేదు, కళ్ళు మూసుకోండి అంటే ఎంతసేపు మూసుకోవాలండి అంటాం, ఎందుకంటే అది సహజం కాదు కాబట్టి, అవునా? సో అందుకని మనం కళ్ళు తెరిచి చేస్తాం అంటే ఈ డోర్ ఓపెన్ చేసి ఉంచుతున్నాం, మిగతా డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాం. అయితే ఆ డోర్ తెరిచి ఉంచి దేన్ని చూడాలి అంటే మన ఎదురుగా ఏదైనా ఒక చిన్న లైట్ కానీ, ఒక బల్బ్ లాంటిది కానీ, ఏదైనా చిన్న జ్యోతి వెలుగుతున్న క్యాండిల్ లైట్ అయినా, అగరబత్తి అయినా, ఏదైనా పర్వాలేదు, బట్ ఒక లైట్, పాయింట్ ఆఫ్ లైట్ లాగా ఒక లైట్ స్వరూపం. ఎందుకు దాన్ని చూడాలి అంటే అక్కడేదో భగవంతుడు ఉన్నారని కాదండి, భగవంతుడు పరంధామంలోనే ఉంటారు. ఇలాంటి ఒక చిత్రం, పరమాత్మ చిత్రం కానీ ఒక పాయింట్ లైట్ అనేది పెట్టుకుంటాం. ఎందుకు ఆ విధంగా అంటే ఇనీషియల్గా మనకు ఒక సపోర్ట్, ఒకవేళ మన మనసు ఎటైనా భ్రమించినా ఆ లైట్ వంక చూసేసరికి మళ్ళీ గుర్తొస్తుందా, నేను ఒక పాయింట్ ఆఫ్ లైట్, నా తండ్రి పాయింట్ ఆఫ్ లైట్ అంటూ నాకు మళ్ళీ కాన్సన్ట్రేషన్
సెట్ చేసుకోవడానికి నాకు ఒక సపోర్ట్గా నేను దాన్ని తీసుకుంటాను అంతే తప్ప ఆ లైట్లో ఏదో ఉందని కాదండి. బ్రహ్మకుమారి సెంటర్కి మీరు వెళ్ళగలిగితే కనుక అక్కడ చిన్న లైట్స్ ఉంటాయి, బాబా లైట్స్ అంటారు వాటిని. అంటే ఆ లైట్ పెట్టుకోవడం ద్వారా మనకు కావాల్సిన సిట్టింగ్ పోస్చర్కి ఎదురుగా కన్వీనియంట్ ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ లైట్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు. సో తెరిచి చేయడం అనేది చాలామంది అంటారు, ఏమండి మేము కళ్ళు మూసుకుంటే బాగుందండి, తెరిస్తే తలపోటుగా ఉంది, నరాలు లాగుతున్నాయి, ఇట్లా కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ కళ్ళకి ప్రెషర్ ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఇంకా తీక్షణంగా చూసేస్తారనమాట. ఇప్పుడు మీరు రోజు గంట సేపు చూస్తున్నారు వీడియో, మీకేమైనా కళ్ళు లాగుతున్నాయా? లేదు. ఎందుకంటే న్యాచురల్గా చూస్తున్నాం మనము. కళ్ళు రెప్పలు కావాల్సినప్పుడు వేసుకుంటున్నాం, తెరుస్తున్నాం, ఫ్రీగా చూస్తున్నాం కదా. అలాగే మనం లైట్ వంక చూసినా కూడా అలా తీక్షణంగా చూసే అక్కర్లేదండి. జస్ట్ మనం ఫ్రీగా రిలాక్స్డ్గా ఏదో ఒక ఆబ్జెక్ట్ని చూడాలి కాబట్టి దాన్ని చూస్తున్నాం అంతే. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది మన మూడవ నేత్రాన్ని. ఈ నేత్రాలు జస్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూస్తే చాలు. అటు ఇటు దిక్కులు చూడకుండా ఉండడానికి మనం ముందు ఒక లైట్ పెట్టుకుంటున్నాం అంతే. ఆ లైట్లో ఏమీ లేదు, ఆ చూడడంలోనూ ఏమీ లేదు. మెయిన్ అంతా ఎక్కడుంది? లోపల మన బుద్ధి నేత్రం ఏది చూస్తోంది, అది ముఖ్యం. సో సిట్టింగ్ పోస్చరు ఇదండి. సో ఈ విధంగా మనం తీసుకున్నటువంటి శక్తిని శరీరానికి కూడా నింపాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా కూర్చుంటాం. లేదు కేవలం ఆత్మను, నా చుట్టూ ఉన్న వాతావరణానికి, ప్రకృతికి, విశ్వానికి ఇట్లా చేయాలనుకుంటే మనము ఎలా కూర్చున్నా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ ఏ టైంలో చేయాలి, ఎక్కడ కూర్చుని చేయాలి? ఇనీషియల్గా అయితే స్టార్టింగ్లో మనము ఓపెన్ ప్లేస్లో కూర్చుని చేయకూడదండి. ఏదైనా ఒక క్లోజ్డ్ రూమ్, ఎనీ రూమ్ లేదా ఒక హాల్ ఏదైనా పర్వాలేదు, బట్ నాట్ వరండా, బయట ఓపెన్ ప్లేస్, డాబా పైన ఇట్లాంటి చోటల ఫస్ట్ చేయకూడదు. రెండవది బెడ్రూమ్లో మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే చేస్తే నష్టమేం లేదు, అక్కడైనా చేయొచ్చు, కానీ అక్కడ నిద్ర వైబ్రేషన్స్ ఉంటాయి కదా. మనం ఎక్కువ శాతం బెడ్రూమ్లో పడుకుంటూ ఉంటాము. సో ఆ నిద్ర యొక్క వైబ్రేషన్స్ ఉంటాయి. మనం మెడిటేషన్లో ఎప్పుడైతే మన మైండ్ని స్లో డౌన్ చేస్తున్నామో, రిలాక్స్ అవుతుందో, ఈ వైబ్రేషన్స్ యొక్క ఎఫెక్ట్ వల్ల నిద్రలోకి వెళ్ళిపోతాం. మీరు ఎన్ని రకాల మెడిటేషన్స్ ప్రాక్టీస్ చేసున్నా నాకు తెలిసినంత వరకు ఆ మెడిటేషన్స్ అన్నిట్లోనూ మైండ్ రిలాక్సేషన్ చాలా బాగా జరుగుతుంది. పీస్ ఆఫ్ మైండ్ మీకు లభిస్తుంది, అందులో డౌట్ లేదు. కానీ వాటికంటే రాజయోగంలో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఒక్క రిలాక్సేషనే కాదండి, సెకండ్ రీఛార్జ్ అవుతున్నాం మనం, ఛార్జింగ్ అవుతుంది మైండ్. రిలాక్సేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నెగటివ్ మైండ్ సెట్లో ఉన్నాను నేను, అంటే మైనస్ లెవెల్లో ఉన్నాను నేను. రిలాక్స్ అవుతున్నానంటే న్యూట్రల్, జీరో లెవెల్కి వస్తున్నాను. కానీ రీఛార్జ్ అవుతున్నాను అంటే ఛార్జింగ్ అవుతోంది మైండ్, ఎనర్జీ గెయిన్ చేస్తోంది, అంటే ప్లస్ లెవెల్లోకి వెళ్తాం మనం. అర్థమైందా అండి? అంటే కింద స్థాయి నుంచి మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది రాజయోగం. అంటే మన బ్యాటరీ ఛార్జ్ అవుతుందన్నమాట. ఎలా అయితే మొబైల్ బ్యాటరీ మనం ఛార్జింగ్ చేస్తున్నాం కదా మెయిన్ పవర్తో పెట్టి, అలాగే ఆత్మ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది పరమాత్మతో కనెక్ట్ అవ్వడం వల్ల. సో మనం రిలాక్సేషన్ ఒక్కటే కాదండి, రాజయోగంలో ఇంకొక బెనిఫిట్ ఏంటి? మైండ్ ఛార్జింగ్ కూడా అవుతుంది. కావున బెడ్రూమ్లో మనం కూర్చుని చెయ్యం, వేరే ఏదైనా ప్లేస్లో కూర్చుని చేయొచ్చు. ఇంట్లో పూజా గది ఉన్నా, లేకపోతే హాల్ ఉన్నా, లివింగ్ రూమ్ అయినా, ఏ రూమ్ అయినా పర్వాలేదు. అండ్ మీరు ఎక్కడైతే ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకుని చేస్తున్నారో కొద్ది రోజుల వరకు ఆ ప్లేస్లోనే చేస్తూ ఉండండి, కొద్ది రోజుల వరకు. ఎందుకు ఈ విధంగా అంటే మనం చేసుకున్న తర్వాత మన ఎనర్జీ ఆ ప్లేస్లో క్రియేట్ చేస్తున్నాం మనం.
ఈ ఎనర్జీ కంటిన్యూస్గా మనం ఒకే ప్లేస్లో కూర్చుని చేసామనుకోండి, అక్కడ ఆ వాతావరణంలో ఆ వైబ్రేషన్స్ నిండుతాయి. ఇప్పుడు మనం బెడ్రూమ్లో నిద్రపోతుంటాం కాబట్టి అక్కడ నిద్ర వైబ్రేషన్స్ ఉన్నాయి. అలాగే మనం ఎక్కడ మెడిటేషన్ చేస్తే అక్కడ మనకి పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ క్రియేట్ అయి ఉంటాయి. మనం అదే ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, కొద్ది రోజుల తర్వాత ఒకవేళ ఏ రోజైనా మన మనసు డిస్టర్బ్డ్గా ఉన్నా, మనకి యోగం కుదరకపోతున్నా, ఆ ప్లేస్లోకి వెళ్ళగానే మనం ఆల్రెడీ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఉన్నాం కాబట్టి మనకు అది కొంచెం సపోర్టివ్ అవుతుంది. అందుకని చూడండి, ఆశ్రమంలో చేస్తే మెడిటేషన్ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అది కుదరట్లేదు అంటారు చాలామంది. ఎందుకు ఇక్కడ కుదురుతుంది? ఇక్కడ ఎప్పుడూ చేస్తూ ఉంటుంటే ఆ వైబ్రేషన్స్ ఆ అట్మాస్ఫియర్లో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా మనము ఏదైనా ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకుని ఆ ప్లేస్లో కూర్చుని చేయడం స్టార్టింగ్గా మనం ఒక అలవాటు చేసుకోవచ్చు. ఇక తర్వాత ఏ టైంలో చేయాలి, ఎలా చేయాలి? మనము భగవంతుడు మన తండ్రిగా వారిని భావించి వారితో కనెక్ట్ అవుతున్నాం. కానీ ఆయన మామూలు వ్యక్తి కాదు కదా. ఈ విశ్వ అథారిటీ, విశ్వానికి యజమాని అంటే ఆల్మైటీ అథారిటీ. ఒక గొప్ప వ్యక్తిని మనం కలవాలంటే మన దగ్గర ఏముండాలి? ముందు ఒక సీఎంని కలవాలనుకోండి, లేదా ఒక కలెక్టర్ని కలవాలనుకోండి, మనకేం కావాలండి? ముందు అపాయింట్మెంట్ కావాలి కదా. 2, మనం వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలాంటి డ్రెస్లో వెళ్తాము? మన ఇంట్లో ఉన్నట్టుగా యథాలాపంగా ఏదో మామూలు డ్రెస్ వేసుకోం కదా. గొప్ప వ్యక్తిని కలబోతున్నాము అంటే కాస్త నీట్గా, డీసెంట్గా, కొంచెం డిగ్నిఫైడ్గా వెళ్తాం. అక్కడికి వెళ్ళాక 3, మనం మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? చాలా పద్ధతిగా, మర్యాదగా, రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతాం కదా. మరి భగవంతుడు ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్, ఈ విశ్వానికే యజమాని కదా. మరి వారితో మాట్లాడాలి అంటే కూడా మనం ఈ 3 కూడా తీసుకోవాలి. మొదటిది అపాయింట్మెంట్. ఏ టైంలో మనం భగవంతుడిని కలవాలి? ఇప్పుడు మనం ఎవరైనా పెద్దవాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక టైం మనకి ఇచ్చారనుకోండి, ఈ టైంకి రండి అని చెప్తారు పిఏ. మనం వాళ్ళు చెప్పిన టైంకి వెళ్తే మన పని తొందరగా అవుతుందా? లేదా మనకి వీలున్నప్పుడు మనం వెళ్తే మన టైం తొందరగా వీలవుతుందా పని? వాళ్ళు చెప్పిన టైంకి వెళ్తేనే మనకి తొందరగా పని పూర్తవుతుంది కదండి. అదేవిధంగా భగవంతుణ్ణి మనము ఏ టైంలో కలవాలి అంటే పరమాత్మే మనకు ఒక టైం ఫిక్స్ చేస్తున్నారు. నేను ఆ టైంలో కేవలం పిల్లలకి శక్తినివ్వడమే నా పనిగా కూర్చుంటాను అంటున్నారు పరమాత్మ. అంటే నేను ఆ పనే చేస్తూ ఉంటాను ఆ సమయంలో. అండ్ ఆ టైము మీకు ఎక్కువ బెనిఫిట్ అంటారు. ఆ టైం ఏంటి? మనకు ఎక్కువ బెనిఫిట్ అయిన టైం అంటే తెల్లవారుజాము సమయం, అమృత వేళ అంటారు దాన్ని, అమృత ఘడియలు అంటారు, బ్రహ్మ ముహూర్త వేళ అని కూడా అంటారు. ఎందుకు ఆ టైము? తెల్లవారుజామున 4 to 5. యాక్చువల్ బ్రహ్మ ముహూర్త వేళ అయితే తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల వరకు. బట్ అట్లీస్ట్ ద లాస్ట్ 1 hour అన్నా మనం వారితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం లాస్ట్. ఎందుకంటే ఆ సమయంలో పరమాత్మ అంటారు మీకు ఏకాగ్రత బాగా కుదురుతుంది. మీకెందుకు బెనిఫిట్ అంటే ఆ సమయంలో వాతావరణంలో పవిత్రత ఎక్కువ ఉంటుంది అంటారు. డే అంతటితో పోలిస్తే ఆ అమృత ఘడియలు ఎర్లీ మార్నింగ్ టైం అనేది ప్యూరిటీ ఎక్కువ ఉంటుందంటండి అట్మాస్ఫియర్లో. ఎందుకు ఉంటుంది ప్యూరిటీ ఎక్కువ? ఎందుకంటే ఎక్కువ శాతం మంది నిద్రపోతుంటాం ఆ టైంలో. నిద్రపోతున్నారు అంటే నెగటివ్ థాట్స్ తక్కువ ఉన్నాయి, వేస్ట్ థాట్స్ తక్కువ ఉన్నాయి, వాతావరణంలో ప్యూరిటీ ఉంది. ఇంకా తెల్లవారుజాము సమయంలో ఎక్కువ శాతం డివోషన్, భక్తి స్టార్ట్ అవుతుంది కదా. పూజలు, నోములు, వ్రతాలు అంటే ఎప్పుడు చేస్తారండి? తెల్లవారుజాము సమయం. సో అంటే ప్యూర్ థాట్స్ ఎక్కువ ఉన్న టైము,
నెగటివ్ థాట్స్ తక్కువ డే అంతటితో కంపేర్ చేస్తే. సో ఆ టైం భగవంతుడు మనకి ఫిక్స్ చేస్తున్నారు. ఆ టైంలో మన మైండ్ కూడా ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రిలాక్స్ అయ్యి ఉన్నాము, పడుకుని లేస్తాం కదండి. సో మైండ్, బ్రెయిన్, బాడీ అంతా రిలాక్స్ అయ్యి ఉంటుంది. సో ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా మనం ఉదయాన్నే ఇంకే పనులు ఉండవు కదండి. అప్పుడు ఎవరు మనకి ఫోన్లు చేయరు, ఎవరో వచ్చి తలుపు కొట్టి మనతో మాట్లాడేది ఉండదు. మనం అప్పుడే చేయాల్సినంత ఇంపార్టెంట్ పనులు కూడా తెల్లవారుజాము సమయంలో ఏమీ మనకి ఉండవు. సో అన్ని రకాలుగా మనకి అనుకూలమైన టైం పరమాత్మ మనకి చెప్తున్నారు. సో తెల్లవారుజాము సమయంలో మన మనసు సైలెంట్గా ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ రిలాక్స్ అయి ఉన్నందుకు మనం కేవలం బద్ధకం, కొంచెం నిద్ర త్యాగం చేయగలిగితే ఆ టైంలో మన మైండ్ బాగా ఛార్జ్ చేసుకోగలుగుతాం. సోల్ బ్యాటరీ బాగా ఛార్జ్ అవుతుంది. ఆ 1 అవర్ మనకు బాగా ఛార్జ్ అయిందంటే మిగిలిన 23 అవర్స్ అది ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఎలా అయితే మనం మొబైల్ ఛార్జింగ్ 1 అవర్ పెట్టామంటే మళ్ళీ ఇంతసేపు పనిచేస్తుందని చెప్తారు కదా, అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారా, 5 minutes ఛార్జింగ్ చాలు, 1 అవర్ ఛార్జింగ్ చాలని. అట్లా మనము ఆ 1 అవర్ కంప్లీట్గా మనం ఛార్జ్ చేసుకోగలిగితే 23 అవర్స్ కూడా మన బ్యాటరీ ఛార్జింగ్లోనే ఉంటుంది, డిశ్చార్జ్ అవ్వదు. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోవడం అంటే అలిసిపోవడం, విసుక్కోవడం, చిరాకు పడడం, అసహనం ఇవన్నీ వచ్చేస్తుంటాయి కదా మనకి. వర్క్ చేసే కొద్దీ, టైం గడిచే కొద్దీ, ఈవినింగ్ అయ్యేసరికి బ్యాటరీ డౌన్ అయిపోతుందా లేదా ప్రతి ఒక్కరిది. సో అందుకని మనము అమృత ఘడియలు, అమృత వేళ సమయం భగవంతుడు మనకి చెప్తున్నటువంటి శ్రేష్ఠ సమయం. మిగతా సమయాల్లో కూడా మనం యోగం చేయొచ్చు, అప్పుడే చేయాలని కాదు, బట్ అది మనకు ఉపయోగము, అది బెస్ట్ టైం అని భగవంతుడు మనకిస్తున్న టైం అది. ఓకే, మిగతా టైంలో కూడా చేయొచ్చు, చేయకూడదని లేదు. అలాగే మైలు ఉంటే చేయొచ్చా, ఇంకోటి ఏదో ఉంటే ఇవన్నీ శరీరానికి రిస్ట్రిక్షన్స్ అండి. సోల్కి ఆ రిస్ట్రిక్షన్స్తో సంబంధం లేదు, మనసుకి వాటితో సంబంధం లేదు. మనసు ఎవరినైనా తలుచుకోవాలనుకుంటే ఈరోజు మైలు కాబట్టి తలుచుకోవద్దంటామా? భగవంతుడిని ఎప్పుడైనా తలుచుకోవచ్చు మనం. సో ఏ రిస్ట్రిక్షన్స్, బాడీ రిస్ట్రిక్షన్స్ ఏవి కూడా దానికి వర్తించవు. మొదటిది అపాయింట్మెంట్. 2, మనం ఏ డ్రెస్లో వెళ్ళాలి. అమృత మెడిటేషన్ చేయాలంటే వైట్ డ్రెస్ వేసుకోవాలా? మాకులాగా వైట్ డ్రెస్ అక్కర్లేదండి, కానీ లేచిన వెంటనే కాస్త మొహం కడుక్కొని బ్రష్ చేసుకొని మనం యాక్టివ్గా ఉండడానికి, నిద్రమత్తు పోవడానికి కనీసం మినిమం బ్రష్ చేసుకుని తల దూకొని నీట్గా మనం బెడ్రూమ్లో కాకుండా వేరొక ప్లేస్లో కూర్చొని చేయడం మంచిది. స్నానం చేయగలిగితే ఇంకా మంచిది. అంత చేయలేమంటే అట్లీస్ట్ ఫేస్ అయినా వాష్ చేసుకోవాలి. మనం ఎవరితోన్నా మాట్లాడాలంటే కూడా కాస్త మొహం కడుక్కుని మాట్లాడతాం కదండి. మరి భగవంతుడికి ఆ మినిమం రెస్పెక్ట్ అయినా మనం ఇవ్వాలా లేదా? సో అందుకని మనం ఫేస్ వాష్ చేసుకుని తల దూకుని నీట్గా కూర్చోవాలి. కావాలంటే ఏదైనా తాగొచ్చు, మీరేం తాగకూడదేమో, ఎంటీ స్టమక్ ఇవేమీ లేదండి. మీరు టీ తాగాలనుకుంటే తాగండి, వాటర్ తాగండి. బెస్ట్ ఏంటంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగండి ఎర్లీ మార్నింగ్, అది మంచిది హెల్త్కి. అండ్ చాలామంది మార్నింగ్ లేవాలంటే భయపడిపోతారు. ఏమండి మాకు 6కి లేవడమే చాలా కష్టం అండి, అలాంటిది మీరు 4, 5 అంటే కష్టం అంటారు. చూడండి, మార్నింగ్ లేవడం కష్టం కాదండి, మనకి కష్టం ఎక్కడంటే నైట్ తొందరగా పడుకోవడం. మనం గనక ఒక్కసారి మన టైం టేబుల్లో కొంచెం అడ్జస్ట్ చేసుకొని నైట్ కొంచెం ఎర్లీగా పడుకుంటే, అంటే అరౌండ్ 10 o'clock అలా మనం పడుకోగలిగితే మనం మార్నింగ్కి కరెక్ట్గా 4కి మనకి ఆ టైం సరిపోతుంది స్లీప్కి. నైట్ చేయాలనుకున్న పనులు మార్నింగ్ మెడిటేషన్ అయిపోయాక చేద్దాం. మీరు గమనించండి, రాత్రి మనం చేసి నైట్ టైం చేసేటువంటి పనులు
2 అవర్స్ టైం పట్టేది ఎర్లీ మార్నింగ్ కనుక మనం చేస్తే అది మనం 40 మినిట్స్లోనే కంప్లీట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి. తెల్లవారుజామున చేసే పనులు తొందరగా పూర్తవుతాయి. అందుకే పిల్లల్ని కూడా తెల్లవారుజామున చదువుకోమంటారు. ఎందుకంటే మైండ్ రిలాక్స్డ్గా ఉంది, బాగా అర్థమవుతుంది. నైట్ టైం 2 అవర్స్ పట్టేది చదవడానికి ఇప్పుడు అరగంటలో వచ్చేసింది అంటారు పిల్లలు. బికాస్ మైండ్ రిలాక్స్ అయి ఉంది కాబట్టి. సో మనం ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. నైట్ టైం ఎర్లీగా పడుకోవాలి. అండ్ 10 to 4 ఈ స్లీప్ కరెక్ట్గా ఎప్పుడు సరిపోతుందంటే మన భోజనం 7 కల్లా కంప్లీట్ అయిపోవాలి. నైట్ డిన్నర్ అది లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది. ఇవన్నీ ఎందుకంటే అమృత వేళ మనం మెడిటేషన్లో మత్తు లేకుండా, నిద్రమత్తు లేకుండా యాక్టివ్గా ఎలర్ట్గా చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. సో లైట్ ఫుడ్ తీసుకోండి నైట్ టైము. అండ్ కొంచెం ఎర్లీగా మనం భోజనం తీసుకుంటే పడుకునేసరికల్లా డైజెషన్ అయిపోతుంది కాబట్టి సౌండ్ స్లీప్ ఉంటుంది మనకి. అండ్ నైట్ పడుకునే ముందు కూడా మెడిటేషన్ ఎలా చేసుకోవాలో చెప్తాం మీకు. సో మైండ్ని రిలాక్స్ చేస్తున్నాం, బాడీని రిలాక్స్ చేస్తున్నాం కాబట్టి ఆ టైం మనకి నిద్రకి సరిపోతుంది. సో మార్నింగ్ లేవడం అనే ఆలోచన కాదు, మనం ముందు ఏంటి నైట్ తొందరగా పడుకోవాలనేటువంటిది మైండ్కి సెట్ చేసుకోండి. అప్పుడు మనకి మార్నింగ్ లేవడం ఏం కష్టం కాదు, మనమే ఫ్రెష్గా యాక్టివ్గా లేస్తాం నైట్ తొందరగా పడుకుంటే. అండ్ సెకండ్ డ్రెస్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఈ కలర్ ఆ కలర్ అని కాదండి. ఇక్కడ అర్థం ఏంటి అంటే బాడీ కాన్షియస్, ఈ దేహం అనే డ్రెస్ని మనం వదిలేయాలి. సోల్ కాన్షియస్ స్టేజ్లో కూర్చోవాలి. ఆత్మిక స్థితిలో కూర్చుంటేనే పరమాత్మ నుంచి మనకి శక్తి లభిస్తుంది. ఇది మైండ్లో పక్కా చేసేసుకోవాలి మనం. మామూలుగా భక్తిలో మనం ఇప్పటి వరకు ఈశ్వరుణ్ణి ఎంతో తలుచుకుని ఉంటాం. నమశివాయ నమశివాయ అని 25 సార్లు 100 సార్లు 108 సార్లు జపించి ఉంటారు. కానీ అయినా ఎనర్జీ రాదు. బికాస్ ఇక్కడ డ్రెస్ చేంజ్ అవ్వలేదు. బాడీ నుంచి సోల్ కాన్షియస్లోకి రావాలి. సో అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను మీకు కామెంటరీలో. నెక్స్ట్ది థర్డ్, మాట్లాడడం. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం చాలా నమ్రతగా విధేయంగా వారికి రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి, మర్యాదగా అంటాం కదా. అలాగే భగవంతుడితో ఏ భాషలో మాట్లాడాలి? ఏ భాష? తెలుగా, సంస్కృతమా, హిందీయా? పరమాత్మకి మనకి అర్థమయ్యే భాష ఒకటే, సంకల్ప భాష. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి మాట్లాడగలిగే భాష. అది జంతువు అయినా, పక్షి అయినా, ఆత్మ అయినా, మనిషి అయినా, ఎవరైనా. ఆత్మ లోపల మనస్సు ఉంది అన్నిటికీ. ఆ మనస్సులో చేసే సంకల్పాలు పరమాత్మ వరకు చేరతాయి. నోటితో మాట్లాడే మాటలు మనుషుల నుంచి మనుషుల వరకే చేరతాయండి. కానీ మనస్సులోని మాటలు భగవంతుడి వరకు చేరతాయి. కాబట్టి మనం మనస్సులో సంకల్పాలు ఏవైతే చేస్తామో అవి పరమాత్మ వరకు చేరతాయి. మరి సంకల్ప భాష మనందరికీ వచ్చా రాదా? చాలా బాగా వచ్చు కదా, అవునా? ఇప్పుడు 12కి క్లాస్ పూర్తి చేయకుండా నేను 1 గంట వరకు చెప్తా ఉన్నాను అనుకోండి, ఏమిటి టైం చూసుకోలేదా, ఎంతసేపు చెప్తున్నారు, లేకపోతే చెప్తోంది రైటా రాంగా, ఎన్ని ఆలోచనలు లోపల నడుస్తున్నాయి, అవన్నీ సంకల్ప భాషే కదా. సో మనందరికీ ఆలోచనలు ఎలా చేయాలి, సంకల్ప భాష తెలుసు. అయితే ఈ భాషలో దీన్ని ఆత్మిక భాష అని కూడా అంటాము. ఆత్మగా భావించి పరమాత్మని మనం జ్ఞాపకం చేస్తూ వారితో మాట్లాడేటువంటి భాషను ఆత్మిక భాష అంటాం. ఈ ఆత్మిక సంభాషణలో 3 విషయాలు మనం చెయ్యకూడనివి ఉన్నాయి. ఫస్ట్, నో కంప్లైంట్స్. నెవర్ కంప్లైంట్ టు గాడ్. ఎప్పుడూ భగవంతుడికి మనం కంప్లైంట్ చేయకూడదట. ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. పెద్దవాడు వచ్చి చెప్తాడు కంప్లైంట్, డాడీ నన్ను తమ్ముడు కొట్టేశాడు అని. తండ్రి ఏం చేస్తారు? వెంటనే వెళ్ళి తమ్ముడిని ఎందుకు కొట్టావు అని చెప్పేసి ఆయన్ని కొడతారా?
ముందు నువ్వేం చేసావు, నువ్వు కూడా ఏదో చేసే ఉంటావు, లేకపోతే ఎందుకు కొడతాడు అని అడుగుతారు కదా. రెండు వైపులా వింటారా, వినరా? అలాగే మనం ఎవరి గురించి కంప్లైంట్ చేస్తున్నామో మరి వాళ్ళు కూడా ఎవరి సంతానం? పరమాత్మ సంతానమే కదా, అవునా? అయితే మనం కూడా ఏమీ చేయకుండా మనకి ఎవరి వల్ల హాని జరగదు. మన జన్మల కర్మల రహస్యం మనకి గుర్తులేక మనకి అవతల వాళ్ళని తప్పుగా కనిపిస్తోంది. మనం చేసిన కర్మలు మనకి గుర్తులేవు అంతే. మనం చేయకుండా మనకి ఏదీ రాదండి, అది సుఖమైన దుఃఖమైన. అండ్ ఇంకా మనకు అనిపిస్తుంది నేను ఏం చేయలేదు, వాళ్ళదే తప్పు, అయినా నా తప్పేం లేదు, వాళ్ళే చేశారు అన్నారనుకోండి. పెద్దవాళ్ళకి ఎప్పుడు తండ్రి చెప్పే సలహా ఏముంటుంది? పేరెంట్స్, పాపం చిన్నాడు కదమ్మా, సర్దుకుపోవాలి కదా. జ్ఞానం తెలియని వాళ్ళు, మీరు జ్ఞానం వింటున్నారు, భగవంతుడి మాటలు వింటున్నాం అంటే ఒక రకంగా ఒక మెట్టు పెద్ద మనం. అంటే మనం ఏం చేయాలి మరి? సర్దుకునే శక్తి, సర్దుకుపోవాలి. సో నెవర్ కంప్లైంట్ టు గాడ్. సిచ్యువేషన్ మనం వివరించవచ్చు. పరమాత్మ తండ్రి వీరు ఇలా చేశారు, నేను ఇలా చేశాను, ఇలా జరిగింది, వాళ్ళు అలా అన్నారు, నేను ఇలా అన్నాను, ఇలా అయ్యింది. ఇది చెప్పుకోవడం వేరు, కంప్లైంటింగ్ వేరు. రెండిటికి డిఫరెన్స్ ఉంది కదండి. వాళ్ళదే తప్పు, వాళ్ళ వల్లే నాకు ఇంత నష్టం వచ్చింది, వాళ్ళే నా లైఫ్ ఇలా చేశారు, ఇది కంప్లైంటింగ్ నేచర్. మన మనసులో బాధను మనం పంచుకోవచ్చు, మన విషయాల్ని మనం చెప్పుకోవచ్చు, కానీ ఒకరిని నిందించేలాగా మన మాటలు ఉండకూడదు. ఇది ఫస్ట్. సెకండ్, నో కంపారిజన్. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్. ఎవరితోనూ మనం పోల్చుకోరాదు. ఎందుకు పోల్చుకోరాదు? ఎందుకంటే ఏ ఒక్కరూ ఇంకొకరిలా లేరండి ఈ సృష్టిలో. ఉన్నారా? మీకులాగే మాట్లాడి, మీకులాగే వ్యవహరించి, మీకులాగే ఆలోచించే వాళ్ళు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా? చెప్పండి. భలే ఒకేలాంటి రూపం ఉందండి వాళ్ళకి మీకు అని 7 ఉంటారండి ప్రపంచంలో ఇలాగా అంటూ చెప్తారు. కవలలే అవి ఉండొచ్చు, డిట్టో ఎగ్జాక్ట్ రూపం కావచ్చు, కానీ ఇష్టాలు ఒకేలా ఉంటాయా? అభిప్రాయాలు ఒకేలా ఉంటాయా? ఆలోచనలు ఒకలా ఉంటాయా? ఉండవు కదా. రెండు ఒకేలా ఉంటే కదండి పోల్చాలి. ఇప్పుడు ఒకటేలా లేనప్పుడు ఎందుకు పోల్చుకుంటున్నాం మనం? ఈ పోలిక చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడూ మనం పోల్చుకోరాదు. ఎవరికి వాళ్ళే విశేషమైన వాళ్ళు. ఫలానా వాళ్ళకి ధనం ఉంటే మనకి అందం ఉంటుంది, లేదా వాళ్ళకి అందం ఉంటే మనకి చదువు ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది. విశేషత లేకుండా ఈ సృష్టిలో ఏ ప్రాణి లేరు. ప్రతి ప్రాణిలోనూ ఒక్కొక్క విశేషత ఉంది. భగవంతుడి సృష్టి అంత గొప్పదండి. సో మనలో ఏం విశేషత ఉంది అది మనం చూసుకోవాలి. మనలో ఏం గుణాలు ఉన్నాయో అవి చూసుకుని పెంచుకోవాలి తప్ప వాళ్ళకుంది నాకు లేదు, వాళ్ళకు వచ్చేసింది నాకు రాలేదు, వాళ్ళైతే బాగా చేస్తున్నారు నేను చేయలేకపోతున్నాను, ఇట్లా ఎప్పుడూ మనం ఎవరితోనూ పోల్చుకోరాదు అంటారు పరమాత్మ. ఈ కంపారిజన్ వల్ల ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది. ఈరోజు ఒకరితో ఒకరు పోటీ పెట్టుకోవడం, ఆ పోల్చుకోవడం, దాంతో ఒకరికొకరు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, స్వార్థాలు ఇవి పెరిగిపోతున్నాయి కదండి. సో కంపారిజన్ అనేది ఎప్పుడూ మనము చేసుకోకూడదు. భగవంతుని దగ్గర మనకి ఆ విధమైన భాష రాకూడదు. వాళ్ళకి అంత ఇచ్చావు, వాళ్ళ కోరికలు తీర్చావు, నా కోరిక తీర్చట్లేదు, నాకు తీర్చు, ఈ విధమైనది ఎప్పుడూ మనకి ఉండకూడదు. ఇక మూడవది ముఖ్యమైనది, భగవంతుణ్ణి మనం ఏది అడగరాదు అంటారు పరమాత్మ. నన్నేం అడక్కండి అంటారు. మరి అడగకపోతే ఎలాగండి? ఆయన కాకపోతే ఇంకెవరిస్తారు కదా. పరమాత్మకు తన పిల్లల్ని ఇలా చూడడం ఇష్టం లేదటండి. అంటే మన చెయ్యి ఎప్పుడు ఇట్లా ఉండకూడదట. ఇమ్మని అడిగి అర్థించే దశలో మనం ఉండకూడదు. నా పిల్లలు దేనేవాళ్ళ దేవతలా ఉండాలంటారు పరమాత్మ. ఇచ్చేవారిగా ఉండాలి, అడిగేవారిగా ఉండకూడదు. సో ఆ సంస్కారం మనలోంచి తొలగించడానికి పరమాత్మ ఏమంటారు? మీరు ఏమీ అడగకండి. మరి అడగకపోతే ఎట్లాగా? శక్తులు గుణాలైనా కావాలి కదా, తీసుకోండి. యు హ్యావ్ ద రైట్ అంటారు పరమాత్మ. మీకు అధికారం ఉంది, తీసుకోండి. అడగవలసిన, అర్థించవలసిన పని లేదు.
ఇప్పుడు మనకి ఉదాహరణకి నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, నేను రోడ్డు మీద ఉన్నాను, వెయిట్ చేస్తున్నాను, అర్జెంటుగా నేను ఫోన్ చేయాలి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎవరైనా కనిపిస్తే మనం పక్కన ఉన్న వాళ్ళని ఏమంటాం, సార్ ఒక్కసారి ఫోన్ చేసుకుంటాను ఇస్తారా, చాలా అర్జెంట్ కాల్, లేదా మీరు మిస్డ్ కాల్ అయినా ఇవ్వండి వాళ్ళు చేస్తారు అంటూ నేను రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళని. అదే ఇంట్లో ఉన్నాను, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నాన్నగారి సెల్ ఉంది లేకపోతే అమ్మ సెల్ ఉంది, ఏం చేస్తాం, తీసుకుని వాడేసుకుంటాం. ఒకవేళ బయటకు వెళ్తున్నామంటే నామకాహ చెప్తాను, డాడీ మీ సెల్ పట్టుకెళ్తున్నాను అని చెప్తాను, అంతే. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఎందుకంటే నాకు అక్కడ ఆ చనువు, ఆ అధికారం ఉంది వారితో. పరమాత్మ కోరుకునేది కూడా అంత క్లోజ్ రిలేషన్ వారితో ఉండాలి మనకి. భగవంతుడా నాకు శక్తిని ఇవ్వండి, నాపై దయ చూపించండి, నాకు ఆ కోరిక తీర్చండి, నాకు ఇది చెయ్యండి అని ఇట్లా అర్థించేలాగా ఉండకూడదు అంటారు పరమాత్మ. తండ్రి నా ముందు ఈ కార్యం ఉంది, నేను ఇది చేయడానికి సంకల్పిస్తున్నాను, మీరు నా చేత చేయించండి, నేను మీ నుంచి శక్తిని తీసుకుంటున్నాను, మీ నుంచి నేను శక్తిని నింపుకుంటున్నాను. ఇది మన భాష అయి ఉండాలి. అంతే తప్ప శక్తిని ఇవ్వండి, దయ చూపించండి, కృప చూపించండి ఈ పదాలు ఉండకూడదు. ఇది మనకి దూరం అన్నటువంటి ఫీలింగ్ కల్పిస్తుంది. ఇంకా సో పరమాత్మ మనల్ని భయంతో ఉండమనట్లేదండి, ప్రేమతో ఉండమంటున్నారు. మనం ఏం చేస్తాము, భక్తిలో చదివింది అప్పచెప్తున్నాం, అక్కడ కంఠస్థం చేసింది అప్పచెప్తున్నాం. స్కూల్లో టీచర్ దగ్గర ఎట్లా ఉంటాము, చేతులు కట్టుకుని చదివింది అప్పచెప్తాం, అవునా? అదే తండ్రి దగ్గర ఎట్లా ఉంటాం, తల్లి దగ్గర ఎలా ఉంటాం, భుజాలు ఎక్కుతాం, గారం చేస్తాం, నాకు ఇది కొనంతే నాకు తెలియదు అంటాం, అవునా కదా? సో ఇక్కడ ప్రేమతో కూడిన అధికారం ఉంది, అక్కడ భయంతో కూడిన భక్తి ఉంది. అందుకనే నేనేమో భయభక్తులు అన్నారు. భయంతో చేసాం ఇన్నాళ్ళు, కానీ ఇప్పుడు మనము ప్రేమతో మనం పరమాత్మని జ్ఞాపకం చేస్తాం. సో ఈ విషయాలు మనం గుర్తుంచుకుందాము. నో కంపారిజన్, నో కంప్లైంట్స్ అండ్ నో ఆస్కింగ్. ఏది అడగొద్దు, తీసుకునే రైట్స్ ఉన్నాయి మనకి, మనం తీసుకుందాం. మరి ఇప్పుడు మెడిటేషన్ చేద్దాము. అయితే ఇప్పుడు నేను కామెంటరీ చెప్తాను. నేను చెప్పేటువంటి మాటలు మీరు మనసులో రిపీట్ చేసుకుంటూ మీ బుద్ధి నేత్రంతో మీరు విజన్ చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మన ముందు ఏ వీడియో చూపించట్లేదు, కేవలం నేనే మాటలు చెప్తున్నానో అవి మాత్రం మీరు ఒక విజన్ చూడడానికి ట్రై చేయండి. మీ ఓన్ విజన్, మీకు కనిపించేదే మంచిది, మీరు చేసేదే భగవంతుడికి కావాలి, పుస్తకంలోదో లేకపోతే ఇంకొకరిదో కాదండి. బట్ భగవంతుడికి కావాల్సింది ఏంటి, మనది కావాలి, మన ఓన్ కదా, అవునా? సో అందుకని ఇప్పుడు ఏదైతే కామెంటరీ చెప్తున్నానో ఆ కామెంటరీ మీరు వింటూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ కళ్ళను ఎదురుగా ఉన్నటువంటి ఏదైనా ఒక పాయింట్ పైన ఫిక్స్ చేయండి. నేను చెప్పే మాటల పైన ధ్యాస పెట్టండి. ఆ మాటలను మీ మనసులో రిపీట్ చేసుకోండి. నేను ఆత్మను, అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపాన్ని ఈ శరీరం యొక్క భ్రుకుటి స్థానంలో నేనొక మెరిసే నక్షత్రంలాగా ఉన్నాను. మెదడు లోపల ఒక మెరిసే ప్రకాశవంతమైన చిన్న సితారను చూడండి. ఆ చిన్న బిందు రూపమే నేను. నా శక్తి ఈ దేహమంతా వ్యాపించి ఈ శరీరాన్ని నడిపిస్తోంది.
ఇప్పుడు నేను ఆత్మను ఈ దేహం నుండి నా శక్తిని వెనక్కి తీసుకుంటున్నాను. పాదాల నుంచి మొదలుపెట్టి నా శక్తి వెనక్కి తీసుకుంటున్నాను. పాదాలు రిలాక్స్డ్గా ఉన్నాయి. కాళ్ళు రిలాక్స్డ్గా ఉంచుతున్నాను. నడుము భాగం రిలాక్స్డ్గా ఉంది. చేతులు, హృదయ స్థానం, భుజాలు, ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్నాయి. మెడ భాగం, ముఖము, భృకుటి స్థానం, నా శక్తినంతటినీ ఇక్కడ ఏకాగ్రం చేస్తున్నాను. నేను ఆత్మను ఈ దేహం నుండి వేరవుతున్నాను. శరీరాన్ని రిలాక్స్ చేస్తూ నేను ఆత్మను డిటాచ్ అయి వెళ్తున్నాను. పైకి ఆకాశ మార్గంలోకి తేలికగా, ఒక నక్షత్రం లాగా తేలికగా పైకి వెళ్తున్నాను. ఈ భూమిని దాటుకుంటూ పైకి, గ్రహాలను దాటుకుంటూ పైకి, నా నివాస స్థానం బంగారు ఎరుపు రంగు ప్రపంచం పరంధామానికి చేరుకుంటున్నాను. నేను ఆత్మను మెరిసే నక్షత్రంలా ఉన్న నేను దివ్యమైన ప్రకాశవంతమైన బంగారు ఎరుపు రంగు వర్ణపు లోకంలోకి ప్రవేశించాను. నా వలె అనేక ఆత్మలు నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ ఉన్నారు. వారందరినీ దాటుకుంటూ ఇంకా పైకి వెళ్తున్నాను. అత్యంత తేజస్సుతో ప్రకాశ స్వరూపం నా తండ్రి శివ పరమాత్మ నా వలె అతి సూక్ష్మ బిందు రూపుడు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను వారికి సమీపంగా చేరుకున్నాను. ఆత్మనైన నేను నా తండ్రితో సంభాషణ చేస్తున్నాను. మనసులోనే మధురమైన తండ్రి, సర్వగుణాల సాగర్లు మీరు, సర్వశక్తివంతులు మీరు. నేను ఆత్మను
అజ్ఞానంతో ఇంతకాలం మీకు దూరమై ఉన్నాను. మీరే స్వయంగా వచ్చి నాకు జ్ఞానాన్ని అందించి నన్ను దగ్గరికి తీసుకున్నారు. నాలో ఉన్న అపవిత్రతను, నాలో ఉన్న బలహీనతలను మీ ముందు సత్యంగా తెలియచేస్తున్నాను. మీ పవిత్ర శక్తితో నా మనస్సుని శుద్ధం చేసుకుంటున్నాను. పవిత్రతా సాగరుడైన నా తండ్రి యొక్క పవిత్ర కిరణాలు నాపై ఏకాగ్రమవుతున్నాయి. పవిత్రతా శక్తి నాలో నిండుతూ నాలో ఉన్న మలినమంతా సమాప్తమవుతోంది. నేనాత్మను పవిత్రంగా శక్తి సంపన్నంగా అవుతున్నాను. నాలో ఏ శక్తి అవసరమో ఆ శక్తిని నేను నా తండ్రి నుంచి నాలో నింపుకుంటున్నాను. సూర్యుని కిరణాల వలె పరమాత్మ యొక్క శక్తిశాలి కిరణాలు నాపై పడుతూ నన్ను శక్తిశాలిగా తయారు చేస్తున్నారు. నా తండ్రి ఆశీస్సుల్ని, వారి శక్తిని నింపుకున్న నేను వారి వద్ద సెలవు తీసుకుని కిందకు ప్రయాణం సాగిస్తున్నాను. తిరిగి ఈ భూమికి, ఈ ధ్వని ప్రపంచంలోకి ప్రవేశిస్తూ తిరిగి ఈ దేహం యొక్క యథార్థ స్థానానికి వచ్చి చేరుకున్నాను. నాలో నింపుకున్న శక్తులు, దివ్య గుణాలను ఈ దేహానికి అంతటికీ వ్యాపింపచేస్తున్నాను. పరమాత్మ శక్తితో నేను ఆత్మను మరియు ఈ దేహం శక్తిశాలిగా మారుతోంది. శరీరం అంతటికి పవిత్రత శక్తి ప్రసరితమవుతూ పాదాల వరకు శక్తి తరంగాలు వ్యాపిస్తున్నాయి. శక్తి సంపన్నంగా అయిన నేను కర్మక్షేత్రంలో కర్మ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా తండ్రి ఆశీస్సులు నా వెంట ఉన్నాయి, కావున తప్పక విజయం సాధిస్తాను. ఓం శాంతి.
ఇప్పుడు మనము ఒక 3 నిమిషాల అభ్యాసం చేసాం. నేను చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో 3 స్టేజెస్ మనం చేసింది మెడిటేషన్. ఫస్ట్ సోల్ కాన్షియస్ స్టేజ్, మనల్ని మనం ఆత్మగా భావించి దివ్య సితారగా అనుభవం చేసుకున్నాం. తర్వాత మన శక్తిని, ఆత్మనైన నేను ఈ దేహాన్ని వదిలి బయటికి వెళ్తున్నాను. సెకండ్ స్టేజ్ ఏంటి? పరంధామం వరకు వెళ్ళడం. పరంధామంలో పరమాత్మ సమ్ముఖంగా మనల్ని మనం అనుభవం చేసుకుంటూ పరమాత్మతో సంభాషణ కానీ లేదా వారి నుంచి శక్తి తీసుకోవడం కానీ మనం అనుభూతి చేసుకుంటాం. అండ్ థర్డ్ స్టేజ్ మళ్ళీ తిరిగి ఈ దేహంలోకి వచ్చి ఆ నింపుకున్న శక్తి అంతా ఈ శరీరం అంతటా వ్యాపిస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటాం. భగవంతుడి శక్తి మనలో నిండుతున్నట్లుగా. చాలా సింపుల్ అండి. ఎలా అయితే సూర్యకిరణాలు మన మీద పడితే మనకు ఆ వెచ్చదనం ఎలా అనుభవం అవుతుంది? ఒక షవర్ కింద నిలబడ్డామనుకోండి, ఒక వాటర్ ఫాల్స్ కింద ఆ నీళ్ళు ఎట్లా పడుతున్నాయి మన పైన, అలాగా ఆత్మ కూడా పరమాత్మ శక్తి తరంగాల కింద ఉంటూ ఆ శక్తిని తనలో నింపుకుని వస్తుంది. ఈ డిటాచ్మెంట్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ భౌతిక విషయాలన్నిటినీ మనం మర్చిపోగలుగుతాం. అందుకని మనం ఒక జర్నీ లాగా చేస్తున్నాం, ఒక యాత్రలాగా చేస్తున్నాం అన్నమాట. నేను చెప్పినటువంటి కామెంటరీని మీరు ఒకసారి ఇందాక చేసింది మనం ఒకసారి విజన్ చూద్దాం. ఓం శాంతి.